If you say, oh, you are picking some faiths and not some other faiths, okay, I'll give you a few examples. Have you heard of something called the Jackson Amendment, which is about the Jews from Soviet Union? So you would ask yourself, why only Jews? Then there was the Lautenberg Amendment, which was about Christians and Jews, again 1989, Soviet Union. There was the Specter Amendment, which was a few years later. CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ స్పెషల్ చట్టం గురించిన కాంట్రవర్సీ అమెరికా వరకు వెళ్ళింది. ప్రతి ఒక్కరూ నీతులు చెప్పేవారే, ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవారే, ప్రతి ఒక్కరూ తమ యొక్క పీస్ ఆఫ్ మైండ్ను మాకు ఇచ్చేవారే. లాస్ట్ గురువారం రోజు అంటే మార్చ్ 14th రోజు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్పోక్స్ పర్సన్ అయిన మాథ్యూ మిల్లర్ CAA గురించి ఇలా అన్నారు. భారత్లో CAA ప్రవేశపెట్టడం గురించి మేము చింతిస్తున్నాము. వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ హౌ దిస్ యాక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అన్నారు. దీనికి అర్థం ఈ చట్టం అమలును మేము క్లోజ్గా కుక్కల్లాగా మానిటర్ చేస్తున్నాము. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, డెమోక్రసీకు విరుద్ధంగా ఉంది, ముస్లిమ్స్కు వ్యతిరేకంగా ఉంది అని అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఫస్ట్లీ అమెరికా ఇండియా గురించి చింతించే అవసరమే లేదు. మీ పరిస్థితి ఒకసారి చూసుకోండి. రేపు పుతిన్ మళ్ళీ ప్రెసిడెంట్ అయితే డెఫినెట్గా యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమిస్తాడు. రెడ్ సీలో మీ పరిస్థితిని ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. హోతీ లాంటి చిన్న సంస్థ మీకు మీ యాలీస్కు మధ్యవేలు చూపిస్తోంది. సో అమెరికా ఇచ్చిన ఈ స్టేట్మెంట్కు కౌంటర్గా ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రిప్లై ఇచ్చింది. యూఎస్ స్టేట్మెంట్ ఆన్ CAA ఈజ్ మిస్ప్లేస్డ్, మిస్ఇన్ఫార్మ్డ్, అన్వారెంటెడ్ అని సమాధానం ఇచ్చింది. అంటే తలా తోక తెలియకుండా పిచ్చి కూతలు కుయ్యొద్దు అని భారత్ సమాధానం ఇచ్చింది. ఇదే విషయం మీద సమాధానం ఇవ్వడానికి నిన్న జయశంకర్ గారు ఎంట్రీ ఇచ్చారండి. ఇండియా కాంక్లేవ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయశంకర్ గారు ఇలా అన్నారు. CAA చట్టంలో డెమోక్రసీ లేదు, సమానత్వం లేదు అని అమెరికా అంటోంది. అమెరికా నాయకులు CAA వెనుకున్న చరిత్రను పూర్తిగా మర్చిపోయి ఇటువంటి దిక్కుమాలని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య 1947లో పార్టీషన్ జరిగింది. దేని ఆధారంగా జరిగింది? మతం ఆధారంగా జరిగింది. హిందూ ముస్లిమ్స్ ఆధారంగా జరిగింది. మొహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి ముస్లిమ్స్ కోసమే ఒక పార్టీని స్థాపించాడు. ముస్లిమ్స్ కోసమే ఒక దేశాన్ని నిర్మించుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన పార్టీషన్ తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్గా పిలువబడే పాకిస్తాన్ దేశంలో ఉన్న హిందువులు అణిచివేయబడ్డారు. 1947లో 20% ఉన్న హిందువులు 2022 వచ్చేసరికి 2% తగ్గిపోయారు. పాక్లో ఉన్న హిందువులపైన వివక్ష జరిగింది. మాస్ కన్వర్షన్స్ చేశారు. సేమ్ టు సేమ్ సిక్స్ అండ్ క్రిస్టియన్స్కు కూడా ఇలాగే చేశారు. అప్పట్లో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? పాక్ నుండి భారత్కు వచ్చిన మైనారిటీస్కు సిటిజన్షిప్ ఇస్తాను అని మాటిచ్చారు. ఇప్పుడు CAAను ప్రవేశపెట్టడానికి గల కారణం ఇస్లామిక్ రిపబ్లిక్స్గా తమకు తాము ప్రకటించుకున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అనబడే అన్డెమోక్రటిక్ దేశాల్లో అణిచివేయబడుతున్న హిందువులు, సిక్కులు, పార్సీలు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, జైన్ సమూహానికి భారత్ పౌరసత్వం ఇస్తోంది. CAA వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది. అమెరికా CAA వెనుకున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ను మర్చిపోయి మాకు ఫ్రీగా సలహాలు ఇవ్వడం కరెక్ట్ కాదు అని జయశంకర్ గారు అన్నారు. ఇక్కడితో ఆగకుండా ఇటువంటి చట్టాలే ఒకప్పుడు వెస్టర్న్ దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో అమలు చేసినప్పుడు ఈ పెద్ద మనుషులు ఎక్కడికి పోయారు అని అడిగారు. అంతేకాదు అమెరికా మతం ఆధారంగా ఇంతకుముందు CAA లాంటి చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 1974లో అమెరికా జాక్సన్ అండ్ వానిక్ అనబడే చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఎందుకు ప్రవేశపెట్టింది అంటే 1967లో ఇజ్రాయెల్ 6 Day వార్ గెలిచిన తర్వాత సోవియట్ యూనియన్లోని 15 రిపబ్లిక్స్లో ఉన్న ప్రజల్లో యూదులపైన కోపం పెరిగింది. సోవియట్ బ్లాక్లో యాంటీసెమిటిజం మళ్ళీ పెరిగింది. దీంతో సోవియట్ యూనియన్లో ఉన్న యూదులు తిరిగి ఇజ్రాయెల్కు లేదా అమెరికాకు ఎమిగ్రేట్ అవ్వాలి అనుకున్నారు, పారిపోవాలి అనుకున్నారు. కానీ సోవియట్ ప్రభుత్వం యూదులు వెళ్ళడానికి ఎన్నో ఆంక్షలు పెట్టేది. మా దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరి దగ్గర సిగ్నేచర్స్ తీసుకురావాలి, ఫైన్ కట్టాలి అని ఎన్నో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. దీంతో సోవియట్ యూనియన్లో వివక్షకు గురవుతున్న యూదులకు అక్కడి నుండి అమెరికాకు రావడానికి కష్టమైపోయింది. సోవియట్ ప్రభుత్వానికి యూదులు వేరే దేశాల్లో వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే యూదులు వ్యాపారం చేయడంలో దిట్టలు, బ్యాంకింగ్ చేయడంలో దిట్టలు, తెలివైన వారు. యూదులను వదులుకోవడం సోవియట్ యూనియన్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇంకో పక్క సోవియట్ బ్లాక్లో ఉన్న ముస్లిం దేశాలైన ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజాకిస్తాన్ వంటి దేశాల్లో యూదులపైన వివక్ష ఎక్కువైపోయింది. యూదులను చంపడం మొదలుపెట్టారు. యూదులను అక్కడి నుండి డిపోర్ట్ చేయడానికి అమెరికా 1974లో జాక్సన్ వానిక్ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టంలో ఏముంది అంటే యూదులను డిపోర్ట్ చేయని, ఎమిగ్రేట్ చేయని సోవియట్ సమూహంలోని దేశాలతో అమెరికా వ్యాపార సంబంధాలు తెంచుకుంటుంది. యూదులకు ఎటువంటి కండిషన్స్ లేకుండా డిపోర్ట్ చేస్తేనే అమెరికా మీతో వ్యాపారం చేస్తుంది అనే ట్రేడ్ కండిషన్ను పెట్టిందండి. ఆ చిన్న చిన్న రిపబ్లిక్స్ అమెరికా వార్నింగ్కు భయపడి ఎక్కడ తమ వ్యాపారాలు దెబ్బతింటాయో అని భయపడి యూదులను డిపోర్ట్ చేశారు. ఫ్రీగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు పంపేశారు. ఇది మంచి పనే. యూదులపైన వివక్ష జరుగుతోంది కాబట్టి అమెరికా ఇలాంటి స్టెప్ తీసుకుంది. దీని గురించి ఎప్పుడైనా ఇండియా కామెంట్ చేసిందా? కేవలం ఒక రిలీజన్ కోసం ఒక చట్టాన్ని అమెండ్ చేయడం అన్డెమోక్రటిక్ ప్రాక్టీస్ అని ఎప్పుడైనా మనం చెప్పామా?
1970s ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాలీ ముస్లిమ్స్ పైన వివక్ష జరిగింది. బెంగాలీ ముస్లిమ్స్ ఆడవారిని రేప్ చేశారు. ఎందుకని అమెరికా ఇటువంటి అమెండ్మెంట్ బెంగాలీ ముస్లిమ్స్ కోసం తీసుకురాలేదు? 1970s ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ మధ్య యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో ఎంతోమంది ముస్లిమ్స్ చనిపోయారు. ఎందుకని అమెరికా ఇటువంటి చట్టాన్ని తీసుకురాలేదు? ఎందుకు యూదుల కోసమే ఒక చట్టాన్ని నిర్మించింది? దీని గురించి ఎందుకు ఇండియా ఎప్పుడూ కామెంట్ చేయదు అంటే ఈ అమెండ్మెంట్స్ వెనుకున్న హిస్టారికల్ కాంటెక్స్ట్ మనకు తెలుసు కాబట్టి. జయశంకర్ గారు అక్కడితో ఆగలేదు, ఇంకా వినండి, హైలైట్స్ మామూలుగా లేవు ఈ వీడియోలో. 1990s యుఎస్ లాటెన్బర్గ్ అమెండ్మెంట్ అనే ఒక చట్టాన్ని పాస్ చేసింది. ఈ చట్టం సిఏఏకు అంతకు మించి డిస్క్రిమినేట్ చేసే చట్టం ఇది. 1990s ఈ చట్టం ద్వారా అమెరికా సోవియట్ యూనియన్లో వివక్షకు గురవుతున్న అణిచివేయబడుతున్న జ్యూస్ మైనారిటీస్కు అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సోవియట్ రిపబ్లిక్స్ నుండి అమెరికాకు వలస వచ్చిన రెఫ్యూజీలుగా వచ్చిన యూదులను ఎవెంజలికల్ క్రిస్టియన్స్గా గుర్తించి ఎటువంటి కండిషన్స్ లేకుండా అమెరికా సిటిజన్షిప్ ఇచ్చింది, వీసా ఇచ్చింది. ఇదే చట్టాన్ని 2004 అప్గ్రేడ్ చేసి దీని పేరును లాటెన్బర్గ్ అండ్ స్పెక్టర్ అమెండ్మెంట్ అని పేరు మార్చి ఇరాన్లో అణిచివేయబడుతున్న మైనారిటీస్కు ఆశ్రయం ఇచ్చే చట్టాన్ని అమెరికా తీసుకువచ్చింది. ఇరాన్లో మైనారిటీస్ ఎవరు? క్రిస్టియన్స్, సున్నీ ముస్లిమ్స్, పార్సీస్. అంటే షియా ముస్లిమ్స్కు అమెరికా సిటిజన్షిప్ ఇవ్వలేదనే కదా అర్థం. ఇక్కడ సిడబ్ల్యూఏ తప్పైనప్పుడు ఈ యాక్ట్ కూడా తప్పే కదా. ఒకరిపై వేలు చూపించేటప్పుడు మిగతా 4 వేళ్ళు మనపైన చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. హిపోక్రసీ చూడండి. జయశంకర్ గారు ఇక్కడితో ఆగలేదు. 1957 హంగేరీ రెఫ్యూజీ యాక్ట్ను గుర్తు చేశారు. 1953 రష్యా నియంత సోవియట్ యూనియన్ యొక్క టాల్ కమ్యూనిస్ట్ లీడర్ అయిన స్టాలిన్ గారు చనిపోయారు. దీంతో సోవియట్ బ్లాక్లో ఇంబ్యాలెన్స్ ఏర్పడింది. హంగేరీ యొక్క బుదాపెస్ట్లో కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులు తిరుగుబాటు చేశారు. దీన్నే హంగేరీ రెవల్యూషన్ అంటారు. ఈ తిరుగుబాటులో కమ్యూనిస్ట్ కార్యకర్తలకు హంగేరీ ఉద్యమకారులకు మధ్య గొడవలు జరిగాయి. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి సోవియట్ ప్రభుత్వం 1000 వార్ ట్యాంకర్స్ను బుదాపెస్ట్లో దింపడం జరిగింది. ఈ గొడవలో దాదాపు 3000 మంది ఉద్యమకారులు చనిపోయారు. దాదాపు 700 మంది సోవియట్ రెడ్ ఆర్మీ చనిపోయారు. ఇయర్ 1956 నవంబర్ 3వ రోజున ఈ తిరుగుబాటు ముగుస్తుంది. దీని తర్వాత దాదాపు 2 లక్షల మంది హంగేరియన్స్ ఆస్ట్రియాకు వలస వెళ్ళిపోయారు, రెఫ్యూజీలుగా వెళ్ళిపోయారు. తర్వాత అమెరికా ముందుకు వచ్చి హంగేరియన్స్కు రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చింది, వీసా ఇచ్చింది. 1956 శ్రీలంకలో కూడా తమిళ్ రివాల్ట్ జరిగింది. ఎంతోమంది తమిళులు అణిచివేయబడ్డారు. ఎందుకని అమెరికా శ్రీలంకన్ తమిళ్స్కు సిటిజన్షిప్ ఇవ్వలేదు, వీసా ఇవ్వలేదు? 1953 ఇరాన్లో కూడా ఉద్యమం జరిగింది. ఇరాన్లో షియా ముస్లిమ్స్ అణిచివేయబడ్డారు. ఇరాన్ ప్రజలకు అమెరికా ఎందుకు సిటిజన్షిప్ ఇవ్వలేదు? సిఏఏ విషయంలో వివక్ష జరిగింది అని చాలామంది చెప్పారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి అందరికీ తెలుసు. ఒక పూట అన్నం తినాలి అన్న యుద్ధం చేసే పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ అణిచివేతకు గురై ఆకలితో భారత్కు రెఫ్యూజీలుగా వచ్చిన స్మాల్ మైనారిటీస్కు పౌరసత్వం ఇవ్వడం వివక్ష ఎలా అవుతుంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ కూడా భారత్లో పౌరసత్వం పొందవచ్చు. బట్ దానికోసం అప్లై చేయాలి. అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ఉంటే పౌరసత్వం దొరుకుతుంది అని అమిత్ షా గారు అన్నారు. బట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ముస్లిం మెజారిటీ ఉంది, ముస్లిం డామినేషన్ ఉంది. అక్కడున్న వారు భారత్కు రావడానికి ఇష్టపడరు. ఇది ముఖ్యమైన పాయింట్. బట్ ఈ దేశాల్లో ఉన్న మైనారిటీస్కు అక్కడ పవర్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, పొజిషన్ లేదు, ఉద్యోగాలు లేవు. కాబట్టి అక్కడి మైనారిటీస్ ఇండియాకు రావడానికి ఇష్టపడుతున్నారు, ఇండియాకు వచ్చారు కూడా. సిఏఏ చట్టంలో ఈ చిన్న డిఫరెన్స్ను చాలామంది అర్థం చేసుకోవడం లేదు. జయశంకర్ గారు క్యూబన్ రెఫ్యూజీ యాక్ట్ గురించి అమెరికాకు గుర్తు చేశారు. 1959 కమ్యూనిస్ట్ విప్లవకారుడైన ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాలో ఉన్న డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపి కమ్యూనిస్ట్ నియంత ప్రభుత్వాన్ని స్థాపించారు. అమెరికా ఈ యుద్ధంలో ఎంట్రీ ఇచ్చి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వెపన్స్ను క్యూబా ప్రభుత్వానికి సప్లై చేసింది. రష్యా ఫిడెల్ క్యాస్ట్రోకు సపోర్ట్ చేసింది. అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ జరిగిన సమయం అది. క్యాస్ట్రో ప్రభుత్వ సమయంలో అణిచివేయబడుతున్న క్యూబా ప్రజలకు రెఫ్యూజీ అడ్జస్ట్మెంట్ యాక్ట్ ద్వారా 1966 అమెరికా పౌరసత్వం ఇచ్చింది. ఇది ఫేవరెటిజం కాదా? ఇదే సమయంలో యుగాండాలో ఇదీ అమీన్ దాదా అనే నియంత ఉండేవాడు. 1960s, 1970s యుగాండాలో ఉన్న ఆఫ్రికా ప్రజల్లో నియంత పాలన చేసి ప్రజలకు చుక్కలు చూపించాడు ఇదీ అమీన్ దాదా. తన శత్రువులను చంపి వారి మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాడు. వందల్లో ఆడవారిని పెళ్లి చేసుకున్నాడు. హైజాక్ కాబడిన ఇజ్రాయెల్ విమానాన్ని తన దేశంలో పెట్టుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంత ఇదీ అమీన్. అయితే అమెరికా యుగాండాలో ఉన్న ఆఫ్రికన్స్కు ఎందుకని ఫాస్ట్ ట్రాక్ వీసా ఇవ్వలేదు, ఆశ్రయం ఇవ్వలేదు, రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వలేదు? ఎందుకు ఫేవరెటిజం చూపించింది? దొరికితే అందరూ దొంగలే. ఇండియా విషయం వస్తేనే ప్రతి ఒక్కరూ పతివ్రతలైపోతారు. అదేదో పాలరాయి మీద కూర్చొని పాలతో స్నానం చేసి సాంప్రదాయంగా తయారవుతారు.
వెనక చేసే పనులన్నీ ఫేవరెటిజం, హిపోక్రసీ, సెల్ఫిష్నెస్. మొన్న ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన తాలిబాన్ స్పోక్స్ పర్సన్ సిఏఏలో డెమోక్రసీ లేదు అన్నాడు. ఇది ఎలా ఉంది అంటే, హత్య చేసి యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి బయటకు వచ్చిన కరుడుగట్టిన నేరస్తుడు రక్తాన్ని చూసి భయపడ్డాడంట. తాలిబాన్ రూల్లో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఎంతమంది ప్రజలు ఉన్నారనే డేటా బయటకు రావడం లేదు. ముస్లిమ్స్నే తాలిబాన్లు చంపేశారండి. ఆఖరికి తాలిబాన్ కూడా ఈక్వాలిటీ గురించి మాట్లాడుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే పేరు పెట్టుకొని మీరే ముఖంతో డెమోక్రసీ, ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు? సిఏఏ అనేది ఒకరికి పౌరసత్వాన్ని ఇస్తుంది కానీ ఎవరి పౌరసత్వాన్ని తీసుకోదు. రేపు భారత అధికారులు వచ్చి ముస్లిమ్స్ అందరూ దేశం వదిలి వెళ్ళిపోండి అని చెప్పారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో నెగిటివ్గా చూసే అవసరం లేదు. సిఏఏ లాంటి చట్టాలు అమెరికా, యూరోప్ దేశాల్లో ఎన్నో వచ్చాయి, వందల్లో వచ్చాయి. 1947లో జరిగిన మతం ఆధారంగా జరిగిన పార్టీషన్కు సిఏఏ వ్యాక్సిన్ లాంటిది. ఇప్పటి వరకు సిఏఏ ద్వారా సిటిజన్షిప్ కోసం కేవలం 1000 మంది మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. సిఏఏ గురించి ఇంత పెద్ద రాద్ధాంతం చేసే అవసరం లేదు. సో అమెరికా తెలివితేటలు, గుంటనక్క నీతులు జయశంకర్ గారి ముందు నిలబడవు. జయశంకర్ గారు దేశంలోనే అత్యంత కష్టమైన IFS ఎగ్జామ్ రాసి తన మెరిట్ మీద, తన టాలెంట్ మీద ఒక మంత్రి అయిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ముందు డెమోక్రసీ గురించి, ఈక్వాలిటీ గురించి, ఫేవరెటిజం గురించి మాట్లాడితే మీ చెంప పగలగొడతాననే విషయం అందరూ గుర్తించాలి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.